షాక్ ఇచ్చిన కేంద్రం. మరొకసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం. పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్పై 87, డీజిల్పై 91 పైసలు చొప్పున పెరగడంతో 8 రోజుల వ్యవధిలో మొత్తంగా ₹5 వరకు భారం అయితే పడినట్లయింది. తాజా పెంపుతో తిరుపతిలో లీటర్ పెట్రోల్ ₹115, డీజిల్ ₹102.65 చేరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లా, మాచర్ల, చిత్తూరు జిల్లాల కుప్పం, శ్రీకాకుళం జిల్లా కంచిలి ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ₹115.53, డీజిల్ ₹103.28 చేరింది. ఢిల్లీలో వరుసగా ఇవి ₹99.51, ₹92.49 చేరాయి. సిఎన్జి ధరను కూడా కిలోకు ₹1 చొప్పున పెంచారు. ఇది 8 రోజుల్లో 3 విడతల్లో కిలోకు ₹4 పెరిగింది. విజయవాడలో కిలో రేటు 101గా అయింది. ప్రైవేటు రంగంలో నాయారా, మనకి ఎనర్జీ, షెల్, జియో, బీపీ వంటివి కూడా పెట్రోల్, డీజిల్ ధరలను అయితే పెంచాయి. వాయిదాల పద్ధతిలో దోచేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచడం ద్వారా సామాన్యుల ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షులు అయితే అన్నారు. ప్రజల డబ్బును వాయిదాల పద్ధతిలో కేంద్రం దోచుకుంటుందన్నారు. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం రోజుకు దాదాపు 1000 కోట్ల వరకు పన్నుల రూపంలో పొందుతుందని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే ప్రజలకు లాభం చేకూర్చలేదని కూడా దుయ్యబట్టారు. సో రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో వీటి పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. సో విజయవాడలో ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. పెట్రోల్ ఎంత ఉందో, డీజిల్ ఎంత ఉందో. అదేవిధంగా విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతిలో కూడా. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయినాయి అనమాట. మరొకసారి అయితే పెంచడం అయితే జరిగింది. సో ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.